డోరీతో ఈ బ్యాక్ నెక్ డిజైన్ ని ఈజీగా ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా క్యాన్వాస్ పేపర్ ని డబుల్ ఫోల్డ్ లో 3 ఇంచెస్ విడ్త్ 10.5 తో నేను చూపించిన విధంగా గీసుకోండి. దిగువ వైపు అయితే 4 ఇంచెస్ తీసుకోండి. అప్పుడే బాగుంటదండి చూడటానికి. షేప్ క్రాస్ గా లైన్ గీసుకున్న తర్వాత స్కేల్ ని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీన్ని యూస్ చేస్తే రౌండ్ లా కాకుండా యూ షేప్ వస్తుంది అనమాట. చుట్టూ కూడా 1 ఇంచ్ విడ్త్ తో ఇలా ఎక్స్ట్రా మార్జిన్ ని తీసుకోవాలి. ఈ బాడీ పార్ట్ లో షోల్డర్ అయితే 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ 6.5 చెస్ట్ సైజ్ అయితే డిజైన్ చేస్తున్నానండి. పేపర్ ని ఇలా ఒక క్లాత్ లో ఐరన్ చేసుకుని చుట్టూ కూడా చేసుకున్నాను. ఇప్పుడు రివర్స్ వైపు చూపించిన విధంగా క్యాన్వాస్ పేపర్ మీదగా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అక్కడ నుంచి పై వైపు నుంచి 3 ఇంచెస్ కి మార్క్ చేసి ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కి అయితే వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇటు 4 అటు 4 వస్తాయి. ఒక థ్రెడ్ ని ప్రిపేర్ చేసుకొని 3 ఇంచెస్ లెంత్ తో కట్ చేసుకొని పెట్టుకోండి. 2 ఇంచెస్ అయితే సరిపోతాయి. బట్ 3 ఇంచెస్ పెట్టుకున్నారంటే కట్ చేసుకునేలాగా ఉండాలి. ఇలా మనం ఒక లూప్ లాగా వేస్తాం కదా, ఎక్స్ట్రా ఉంటే బాగుంటది. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పేపర్ వైపుగా పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ ని మనం మార్క్ చేసుకున్న పాయింట్స్ దగ్గర నిదానంగా స్టిచ్ చేసుకోవాలి రెండు వైపులా. నేను అంబ్రిల్లా ఫ్రాక్ వీడియో పెట్టేటప్పుడు అందరూ స్టిచ్చింగ్ వీడియో అడుగుతున్నారండి. వీడియోలో అప్లోడ్ చేస్తాను. 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ బాడీ పార్ట్ ని ఫ్యాబ్రిక్ తో అటాచ్ చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్ దగ్గర ఇలా టక్స్ పెట్టుకొని స్ట్రెస్ ఈ క్లాత్ తో కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ కి ఆ మిడిల్ పాయింట్ కి ఇలా జాయిన్ చేసుకొని వైపుగా అంటే డోరీస్ అటాచ్ చేసాం కదా, అవి రివర్స్ లో ఉండేలాగా పిన్అప్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి నిదానంగా. చుట్టూ స్టిచ్ చేసినప్పుడు గానీ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ తో కట్ చేస్తాం కదా, కానీ నిదానంగా చూసుకోండి. మధ్యలో ఉండి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చెప్తున్నానంటే నేను కటింగ్ చేసేటప్పుడు నాకు మిస్టేక్ జరిగింది, సో అందుకనే చెప్తున్నాను. చేసుకున్న తర్వాత దీని చుట్టూ కూడా టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్ గా వచ్చేస్తుంది. ఇన్విజిబుల్ లాగా కదా, ఖర్చులు కనిపించకుండా ఎంత నీట్ గా వచ్చేసిందో. లోపల వైపు చేసుకుంటే ఈ నెక్ డిజైన్ అనేది చాలా బాగుంటది. ఇప్పుడు పీసెస్ ని ఇలా తీసుకోవాలి. 3 మీటర్స్ వరకు డోరీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను. మీకు డోరీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటది. ఇలా నేను చూపించిన విధంగా డోరీని షూ లేస్ లో లేస్ ని ఎలా పెడతామో అలా పెట్టుకోండి. క్రాస్ గా చూడటానికి చాలా బాగుంటది. నేనైతే నెక్ చుట్టూ కూడా లేస్ నైతే అటాచ్ చేశాను. ఒక వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా స్టిచ్చింగ్ రిలేటెడ్ కానీ సజెషన్ వీడియోస్ ఏవైనా కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.